విప్లవం ఆపడం అనేది ఇక్కడ కాదు, సాధ్యం కాదు కదా. మీరు ఎక్కడ విప్లవం లేదని ఏ రాష్ట్రం చెప్తున్నా ఆ రాష్ట్రం కూడా రావచ్చు. అది నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే. ఇప్పుడు అమిత్ షా ఆలోచించాల్సింది. సరే, అమిత్ షా గారు చెప్తుంది 2026లో వాష్అవుట్ చేస్తాం, అది ట్రాష్ మాట్లాడుకోండి, పక్కన పెడదాం కాసేపు. 26లో క్లోజ్ చేయొచ్చు, ఛత్తీస్గఢ్లో క్లోజ్ అవ్వచ్చు, కానీ ఇంకో రాష్ట్రంలో రావచ్చు. ఉద్యమం అనేది ఎక్కడైతే సమస్య ఉందో ఇంకో రూపం మార్చో తప్ప దాన్ని ఆపడం ఎవడతరం కాదు. కానీ నేను ఒక మాట, అమిత్ షా ఆదర్శంగా తీసుకునే, అమిత్ షా పుట్టక ముందే గొప్ప దేశ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చెప్పాడు, ఒక తెలంగాణలో కమ్యూనిస్టులను అణచివేస్తే ఇంకా భారతదేశంలో విప్లవం ఉండదు అని చెప్పి. సరే, నేను ఇప్పుడు రేపు అమిత్ షా మునిమన్వాడు వచ్చినా కూడా మావోయిస్టులను అణచడం అనేది సాధ్యం కాదు. అది నేను మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు నేను ప్రశ్న మాట్లాడతా. 26 పక్కన పెడతా ఉన్నా. సరే, వాళ్ళ మీద ఈ ప్రభుత్వాలకి ఏంటి ఆధిపత్యం అని మీరు క్వశ్చన్ చేశారు, రైట్? అక్కడున్న వాళ్ళని పార్టీ వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించి వాళ్ళకి నిర్బంధం కాకుండా ఉన్న ఆదివాసీలని ప్రజాస్వామ్యం తీసుకొచ్చి ఎన్నికలు జరిపించుకొని వాళ్ళు ముందు పెట్టి చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఆదివాసీ ప్రాంతాలలో పార్టీ టికెట్లు వీళ్ళ అనుచరులకే ఇస్తారు, ఇచ్చి వాళ్ళ మీద రుద్దుతారు. ఒకవేళ అక్కడ ఒక రాజకీయ పార్టీ, నేను అనుకున్నది కూడా ఏంటంటే, ఇదేదో నేను పీపుల్స్ వార్ వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వాలని కాదు, నేను ఓన్లీ విశ్లేషణ చేస్తున్నాను. అంటే ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఒక రాజకీయ శక్తిగా ఏకం కావడానికి సిద్ధపడాలి. అది బహుశా వాళ్ళకు ఉపయోగపడదా, వాళ్ళు ఉపయోగించుకుంటారా, వాళ్ళు ఎంత మేరకు వీళ్ళకి సహకరిస్తారు, ఎంత మేరకు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారా అనేది సెకండ్ అంశం. మనకు సంబంధం లేదు, అది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ భారతదేశంలో ఎట్లయితే వీళ్ళు ప్రజా సంఘాలు ఒకవైపు నడవనిస్తూ ఇంకొక వైపు ప్లాటూన్స్ను బటాలియన్స్ను ఏర్పాటు చేస్తున్నారో, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక రాజకీయ పార్టీ ఇక్కడ ఉండుంటే పరిస్థితి వేరుంటుంది. ఎక్కడ? మొత్తం భారతదేశ వ్యాప్తంగా. ఓకే. ఇప్పుడు ఇవాళ జాతీయ పార్టీలు రెండే ఉన్నాయి. ఈ రెండు కూడా విప్లవానికి వ్యతిరేకం, ప్రజల యొక్క సంపదను కాపాడడానికి వ్యతిరేకం, ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళు కానే కారు. కరెక్ట్, ఇక్కడ ఉన్నాయి కదా మనకి రెండు పార్టీలు. కాదన్నా, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు సరిగ్గా ఉంటే ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఎందుకు వస్తుంది? కొండపల్లి సీతారాం ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళు ఫెయిల్ అయ్యింది కదా, వాళ్ళు ఎన్నికలకే పరిమితమైనలు. అయితే వాళ్ళు నిజంగానే ఇవాళ ఈ పద్ధతిలో వాళ్ళని మార్చుకోగలిగితే, నిజంగా వాళ్ళు పిడివాదం అనేది మార్క్సిజంలో స్థానం లేనిది, ఇది అందరు చెప్పారు. కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి మావో దాకా చెప్పారు. వాళ్ళకి 5 ప్రధానమైన వ్యక్తులు ఉంటారు, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ అండ్ చైర్మన్ మావో. ఈ 5 చెప్పింది కూడా ఈ పిడివాదం కాదు మార్క్సిజం అనేది చెప్పారు. బట్ దురదృష్టవశాత్తు ప్రపంచం అంతా కూడా ఈ విప్లవకారులు ఈ 5 చెప్పిన దాన్ని పిడివాదంగా తీసుకున్నారు. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, నిర్దిష్ట పరిస్థితులకు తగ్గట్టుగా ఆయా కాలమాన పరిస్థితులు, దేశంలో ఉన్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ అప్లై చేయాలి దీన్ని అన్నారు. కానీ ఎప్పుడూ చేయలేదు ఎవరు. ఇప్పుడు ఎందుకు ప్రజలు రిక్రూట్మెంట్లో ఎక్కువ మంది పోవట్లేదు అని అంటే, ఇక్కడ కులాలు ఉన్నాయి, కులాలని పార్టీలు గుర్తించవు. ఒక్కడు వీరన్న కులవర్గ సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చి చాలా తక్కువ టైంలో ప్రతి కులంలో కూడా ఒక మిలిటెంట్స్ను డెవలప్ చేశాడు. మోకు దెబ్బ అన్నాడు, తురుం దెబ్బ అన్నాడు, నంగారా భేరి అన్నాడు, సాకిరేవు దెబ్బ అన్నాడు, డోల్ దెబ్బ అన్నాడు. ఇట్లా వాళ్ళ లోపల యూత్ను, మిలిటెంట్స్ని విప్లవం వైపుగా నడిపించడానికి వీరన్న ఒక ప్రయత్నం చేశాడు. అంటే అదే పార్టీకి నష్టం కూడా ఒక కాదు, అదే లాభం కాదు. కుల సంఘాల పేరు మీద సంఘాలు విడిపోబట్టి పార్టీ వైపు ఎవరు రావట్లేదు. సంఘం సమస్య వస్తే అక్కడితోనే పరిష్కరించుకుంటారు. అట్లా జరగలేదు. అది ఏమైందంటే అన్ని కులాల నుంచి ఆ యువకులు అంతా పార్టీ వైపు వచ్చారు. చాలా తక్కువ సమయంలో ఒక 14 దళాలు ఏర్పాటు చేశాడు వీరన్న. అంటే ఆయన అనుకున్న లైన్ ఏదైతున్నదో భారతదేశ పరిస్థితుల్లో ఆ మార్క్సిజాన్ని, మావోయిజాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఒక్కడు ముందుకేశాడు ఆయన. కానీ ఆ టైంలో మిగతా విప్లవ పార్టీలు అన్నీ కూడా సైలెంట్ కూడా లేవు. ఆయన చేసే తప్పు అని గొంతెత్తరిచినాయి, మావోయిస్టుల దగ్గర నుంచి జనశక్తి వరకు. నిజంగానే ఆ లైన్ను కనుక వాళ్ళు తీసుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోయేది. రెండవది, ప్రజల దైనందిన స్థితిలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి వాళ్ళకు చైతన్యం ఇస్తూ తోడుగా నిలిచి ఆ రకంగా ఒక రాజకీయ శక్తిగా ప్రజల్లో ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోయేది మావోయిస్ట్ పార్టీకి. రేపు విప్లవం విజయవంతం కావాలన్నా కూడా ఇది ఒక షరతు. నువ్వు అడవులలోనే విప్లవాన్ని నిర్మించలేవు.
సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలనే ఆ విప్లవోద్యమ స్ఫూర్తిని, ఆ మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం ప్రిన్సిపుల్ని ఇక్కడ పరిస్థితిలో తగ్గట్టుగా నిర్బంధం ఉన్నప్పుడు ఎలాగొస్తారు బయటికి? నిర్బంధం వాళ్ళు తెచ్చుకుందే కదా. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున విప్లవాన్ని కోరుకుంటున్నారా? లేదు. అక్కడ వాళ్ళకు సపోర్ట్గా ఉన్న ఆదివాసీలల్లో కొంతమంది వాళ్ళకు నిత్యం ఎదురయ్యే సమస్యల వల్ల వాళ్ళకు దగ్గరగా ఉన్నారు, వాళ్ళు రిక్రూట్ అవుతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు, ఎన్కౌంటర్లు చనిపోతున్నారు. ఆ పరిమితమైన ప్రాంతాలలో మైనింగ్ మాఫియాను వ్యతిరేకించే ఆదివాసీలు, మైనింగ్ మాఫియా వద్దనుకునే వాళ్ళు, తర్వాత అక్కడ ఇతర దోపిడీలకు గురవుతున్న వాళ్ళు, ఫారెస్ట్ కావచ్చు, అక్కడ సమస్యలు ఏముంటాయి మురళి? ఇప్పుడు జల్ జంగల్ జమీన్ అని ఉంటుంది, జల్ జంగల్ జమీన్. ఈ 3 ఇష్యూస్ మీద అక్కడ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ వరకు మాత్రమే ఆ పోరాటాలలో పీపుల్స్ వార్ యాక్టివ్గా ఉంటుంది, మావోయిస్టులు. కాబట్టే అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ 20,000 మంది అక్కడి నుంచే వచ్చారు. అయితే నిజంగానే భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే వెనకటి రోజుల్లో పెద్దలు చెప్పింది, అంటే ఎవరైతే సిపిఎం పార్టీ నుంచి విడిపోయి చేసిన ప్రయత్నాలు, త్యాగాలు, వాళ్ళు చెప్పింది ఏంటంటే భారతదేశంలో 5 స్ట్రాటజికల్ ఏరియాస్ ఉన్నాయి. ఈ 5 కూడా ఒకటి దండకారణ్యం, అన్నిటికంటే పెద్దది. దండకారణ్యం ఎక్కడ మొదలవుతుంది? ఈస్టర్న్ ఘాట్స్, కన్యాకుమారికి దగ్గరలో ఉండే సిరుమలై హిల్స్, ఇప్పటి దండకారణ్యం, దట్టమైన అడవులు అవి. నేను ఈ మధ్య చాలాసార్లు వెళ్ళాను సిరుమలై ఫారెస్ట్కి. ఆ సిరుమలై అడవుల దగ్గర నుంచి, అంటే దిండిగల్ అని అంటాం కదా, మధురై దిండిగల్ నుంచి ఇంకా టూటికురాన్, కన్యాకుమారి బార్డర్ వరకు ఉన్నది. అదే మున్నార్ డౌన్ నుంచి చెప్తున్నారు. అటు సైడ్ మున్నారు కేరళ, ఇటు సైడ్ వచ్చేసి మధురై డిస్ట్రిక్ట్, దుండిగల్. అక్కడ ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే సిరిమలై కొండలు ఉన్నాయో అక్కడి నుంచి ఈ మొత్తం 7 రాష్ట్రాలు ఏవైతే అనుకుంటున్నామో మనం, బస్తర్ కావచ్చు, అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కావచ్చు, బస్తర్ అంటే మన జార్ఖండ్ కావచ్చు, తర్వాత మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, వీటితో పాటుగా మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో భూపాల్ వరకు విస్తరించి ఉన్నది అంతా కూడా దండకారణ్యమే. ఇది ఒక చాలా పెద్ద ప్రాంతం. అంటే నాకు తెలిసి ఒక 1000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. 1000-1500 కిలోమీటర్లు ఉంటుంది. ఇది విడుతులో చూస్తే కూడా కొన్ని వందల కిలోమీటర్ల విడుతుంటుంది. ఇదంతా దండకారణ్యం, ఒక స్ట్రాటజికల్ ఏరియా. ఇక్కడ మాత్రమే వాళ్ళ ప్రజెన్స్ చాలా పరిమితంగా ఉంది. కేవలం 7 స్టేట్లలో మాత్రమే, కొన్ని ప్యాకెట్స్లలో ఉన్నది. సెకండ్ వదిలిపెట్టింది ఎక్కడ అంటే నార్త్ ఈస్టర్న్లో ఉన్న ఆ 7 సిస్టర్స్, 7 సిస్టర్స్ అంటాం కదా, ఈ 7 సిస్టర్స్ అంతా కూడా ఇంక్లూడింగ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కలుపుకున్నట్టయితే అదొక పెద్ద అడవి. ఆడ దండకారణ్యంలాగా అక్కడ కూడా వీళ్ళు బిల్డ్ చేసినట్టయితే ఇంకా వీళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. అయితే అక్కడేంది ప్రత్యేక పరిస్థితి ఉన్నది. అక్కడ 7 సిస్టర్స్, అందులో నాగాలాండ్ కానీ, మిజోరాం కానీ, మణిపూర్ కానీ, అక్కడ స్థానిక దళాలు ఉన్నాయి, స్థానిక ప్లాటూన్స్ ఉన్నాయి. మీకు ఆశ్చర్యం ఏంటంటే కొన్నిసార్లు పోలీసులు దాడులు చేసినప్పుడు దొరికిన సమాచారాన్ని బట్టి చూస్తే ఆ నాగా తీవ్రవాదులు వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిపోతున్నారు, ఏది మావోయిస్టులకు. అయితే అక్కడ చాలా అడవులలో ఆల్రెడీ మిలిటెంట్స్ ఉన్నారు, దళాలు ఉన్నాయి, వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. కానీ వాళ్ళు మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం ప్రకారము దేశంలో విప్లవం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కాదు. టెక్నాలజీని వాడుకోవడంలో, ఫైరింగ్స్లలో, వెపన్స్ను ఆపరేట్ చేయడంలో, పోలీసుల ఉనికిని పసిగట్టడంలో వీళ్ళకంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చైనా నుంచి అటు బార్డర్స్ ఉన్నాయి కదా, కొంత దగ్గరలో ఉంటారు, ట్రెడిషన్ ఉంటుంది వాళ్ళకు. నాగాలాండ్ చెప్పారు, అక్కడ మీరు దాదాపు ఒక 10 కిలోమీటర్ దూరం నుంచి ఎవరు వ్యక్తి వస్తున్నారంటే ఆ వ్యక్తులు కింద పడుకొని ఆ బూట్ల శబ్దం కూడా చెప్తారు. అయితే వాళ్ళకు ట్రెడిషనల్ విజ్డమ్ ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళకు నేర్పిస్తున్నారు. అయితే ఆ శక్తులు ఏవి కూడా దేశంలో విప్లవం కావాలని కోరుకునేటివి కావు. వాళ్ళ పరిమితమైన సమస్యలు, అక్కడ నాగాలాండ్ సమస్యలు, ప్రత్యేకమైన బోడోల్యాండ్, ప్రత్యేకమైన నాగాలాండ్, ఇట్లా. అయితే అదొక అసలు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జంగిల్ వారికి ఒక క్యాపిటల్ అది, అదొక హబ్. అయితే ఇక్కడ ఏంటంటే ఇదొక విస్తారమైన ప్రాంతం నార్త్ ఈస్టర్న్లో ఉంది. 3వ విస్తారమైన ప్రాంతం వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ దాదాపు ఒక ఈస్టర్న్ ఘాట్స్కి అవతల వైపు కన్యాకుమారికి ఇంకో పక్క కేరళ బార్డర్ నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్ దాకా విస్తరించున్నది వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అంటాం, వీటిని తూర్పు కనుమలు అంటాం. ఈ పశ్చిమ కనుమలలో కూడా ఆ సీ కోస్ట్ పక్క నుంచి ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా అక్కడ వస్తుంది కొంత.
ఇది గోవా పరిసర ప్రాంతాలు, కొంకణ్ ప్రాంతం ఇవన్నీ ఉంటాయి. సో ఆ ప్రాంతంలో కూడా దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ 3 స్ట్రాటజికల్ ఏరియాస్. వీటితో పాటు ఇంకా 2 ఉంటాయి. ఇప్పుడు బుందేల్ఖండ్ ఏరియా, ఝాన్సీ, మధ్యప్రదేశ్కు అవతల వైపు ఉన్నది. అంటే చెంబల్ కానీ అడవులు లేకపోయినా కూడా స్ట్రాటజిక్ ఏరియాస్ అవి. అక్కడ పాంపుట్టల్లాగా గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలలో వాళ్ళని పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే చెంబల్లో ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా బందిపోటు దొంగలు ఉంటున్నారు అంటే అసాధ్యమయ్యే పని కాదు. వాటితో పాటు బుందేల్ఖండ్ ఏరియాలో ఫారెస్ట్ కూడా ఉంది. అక్కడ కొన్ని నదులు, ఇప్పుడు గంగా తీరంలో ఉన్న కొన్ని నదులు బీహార్ ఇటువైపు విస్తరించి ఉన్నది. ఇది ఇంకొక స్ట్రాటజికల్ ఏరియా. అందులో వెస్ట్ బెంగాల్ వస్తుంది, అందులో బీహార్ వస్తుంది, ఉత్తరప్రదేశ్ పార్ట్ వస్తుంది, మధ్యప్రదేశ్ పార్ట్ వస్తుంది, జార్ఖండ్లో ఒక పార్ట్ వస్తుంది. బుందేల్ఖండ్ ఏరియా మెయిన్గా ఉంటుంది. ఇది 4వ స్ట్రాటజికల్ ఏరియా. 5వ స్ట్రాటజికల్ ఏరియా హిమాలయాస్ అప్ టు నేపాల్ వరకు. ఈ 5 స్ట్రాటజికల్ ఏరియాస్నే దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో విప్లవం వస్తుందని చెప్పి కలలు కన్నారు ఇప్పుడు బ్రతికి లేని ఆనాటి విప్లవకారులు, విప్లవ నాయకులు. బట్ ఆ వైపుగా ఇప్పుడున్న పీపుల్స్ పార్టీ విస్తరించడానికి పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్టు, అవకాశం ఉన్నట్టు కూడా కనబడతలేదు. సార్ మీరు ఫైనల్గా చెప్పండి, ఛత్తీస్గఢ్లో ఆగాలంటే ఏం చేయాలి? ఛత్తీస్గఢ్లో ఆగాలంటే నక్సలైట్లు పెట్టే ప్రతి డిమాండ్ని అమిత్ షా ఒప్పుకోవాలి, మోడీ ఒప్పుకోవాలి. అది సాధ్యం కాని పని. అయితే యుద్ధం అనేది అనివార్యం. ఇప్పుడు ఏ స్థాయికి పోయిందంటే దేశ ప్రజల మీదే యుద్ధం చేస్తారా అనే గొంతు ఏదైతే వినిపిస్తున్నదో దానికి కౌంటర్గా ఐక్యరాజ్య సమితి దగ్గర దరఖాస్తు పెట్టుకున్నది భారత ప్రభుత్వం. దీన్ని యుద్ధం అని ప్రకటించండి, అంతర్యుద్ధం. వాళ్ళు ప్రకటించకపోయినా వీళ్ళు డీల్ చేస్తున్న పద్ధతి ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అంచడానికి ఎట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను, ఇండో టిబెటన్ ఫోర్స్ను దించారో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతున్నది ఏంటంటే అది ఛత్తీస్గఢ్ పోలీసులు చేస్తున్నది కాదు, నేతృత్వం వహిస్తున్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే. కానీ పాల్గొనే వాళ్ళంతా కూడా ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ ఫోర్స్, రకరకాల పేర్లతో ఉన్న బటాలియన్స్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా ఇది అంతర్యుద్ధం. యుద్ధంలో పోయినప్పుడు ఇవన్నీ సహజం. 30 మంది చేస్తారు, 50 మంది చేస్తారు. బట్ ఇక్కడ ఇమ్మీడియట్గా పరిష్కారం లేదు. మన ఇద్దరి లైఫ్ టైంలో కూడా దానికి పరిష్కారం దొరకదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనింగ్ మాఫియాకు సహకరిస్తూనే ఉంటుంది. మైనింగ్ మాఫియా కోసమే తప్ప ఛత్తీస్గఢ్ ప్రజల మీద, గిరిజనుల మీద, ఆదివాసీల మీద ప్రేమతో మాత్రం వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోరు. ఓకే, ఆ మైనింగ్ మాఫియా సపోర్ట్తోనే ఇవాళ అక్కడ అందరినీ చంపేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 1 yearలో 200 మంది చనిపోయినలు, పెద్ద పెద్ద ఇవి కూడా ఉన్నాయి, 30-40 మంది చనిపోయినాయి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మురళి, ఇందులో కేవలం ఒక 40%, 30% మాత్రమే విప్లవకారులు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా సాధారణ ఆదివాసీలు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, నిజం కావచ్చు కాకపోవచ్చు, బట్ 31 మంది ఎవరైతే చనిపోయారో అందులో ఒక 6-7 మాత్రమే దళ సభ్యులు. దళం దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఆదివాసీలు ఉన్నప్పుడు వాళ్ళంతా గుమిగూడిన సమాచారాన్ని డ్రోన్స్ ఇస్తే ఆ డ్రోన్స్కే వెపన్స్ కట్టి ఆ డ్రోన్స్ ద్వారానే ఆపరేషన్ చేయడం వల్ల ఎవరు నక్సలైట్లో, ఎవరు దళ సభ్యులో, ఎవరు సాధారణ గిరిజనులో అర్థం కాని పరిస్థితుల్లో అందరినీ చంపేశారు. అంటే అందరు గాయాలతో పడినప్పుడు వీళ్ళు చుట్టుముట్టి వాళ్ళని వెపన్స్ తీసుకొని చంపేసి వాళ్ళకు డ్రెస్సులు తొడిగి లేని తుపాకులను తీసుకొచ్చి అక్కడ పెట్టి డంపులలో దొరికిన వాటిని ఈ 31 మంది నక్సలైట్గా ప్లాటూన్ సభ్యులుగా ఏదైతే చెప్తున్నారో బయట మాత్రం దీన్ని వాళ్ళకు సంబంధించిన సానుభూతి పరులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా ధృవీకరించడం లేదు. ప్రభుత్వం కూడా కేవలం కొంతమంది పేర్లు మాత్రమే చెప్పారు. అందులో అందరికీ తెలిసిన పేర్లు 1-2 ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా రివార్డ్స్ లేవు అంటే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా నిర్భయంగా ఒప్పుకోవాలి. మేము కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఆదివాసీలు ఉన్నారా, నక్సలైట్లు ఉన్నారా అనేది మాకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎవరు కూడా మీరు పోకండి. మీరు పోయినప్పుడు మీరు బలవుతారు. సాధారణ ప్రజలు ఇంతమంది చంపినని చెప్పి చచ్చిపోయినని ప్రకటించడానికి ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి? అది ఇంటెన్షనల్ మిస్టేక్ కాదు కదా. కానప్పుడు మేము ఒక మనుషులు లేని టెక్నాలజీని వాడుతున్నాము. టెక్నాలజీకి ఎవరని తెలుసు కదా.